నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఫార్మసిస్ట్ నాగాంజలి ఆత్మహత్యాయత్నానికి కారణమైన డాక్టర్ దీపక్ అరెస్ట్. ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ నూతన పదవులకు నియామక పత్రాలు. మాస్టర్ ప్రవీణ్ పగడాలది ఖచ్చితంగా హత్యే తేల్చి చెప్పిన మాజీ ఎంపీ హర్ష కుమార్. పత్రికా ప్రకటన రాజమహేంద్రవరం పురుషోత్తమపట్నం శ్రీ సత్యసాయి త్రాగునీరు యూనియన్ ఉద్యోగుల సమస్య పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, సాధ్యమైనంత తొందరలో జీతాలు చెల్లింపు, పీఎఫ్ బకాయిలు చెల్లింపులు ఏజెన్సీస్ చెల్లించే నిధుల నుంచి నేరుగా జరపడంపై దృష్టి పెట్టడం జరుగుతుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ తెలియజేశారు. గురువారం స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహంలో శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ వర్కర్స్ యూనియన్ పురుషోత్తపట్నం ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు 2 నెలల జీతం 20 లక్షల రూపాయల చెక్కును కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే బతుల బలరామకృష్ణలు కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెండెంట్ ఇంజనీర్ బివి గిరి, శ్రీ సత్యసాయి త్రాగునీరు యూనియన్ ఉద్యోగ సంఘాల నాయకులు, అధ్యక్షులు కట్టమూరి వీరబాబు, జనరల్ సెక్రటరీ ఉందుర్తి ఇస్సాక్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బుని 2 నెలలు జీతాలు మీకు ఇస్తున్నారు. అది మానవతా దృక్పథంతో ఇచ్చేది. దీన్ని బుక్ తీసుకొని ఈ నెలలో ఈగా కూడా చెప్తున్నారు కదా, మనం ఏప్రిల్ నెలలో దాన్ని మొత్తానికి సొల్యూషన్ తీసుకొచ్చి మీకు మొత్తం వచ్చేలా చేయాలి. అది తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు కాస్త దీని మీద పెట్టారు. నిన్న కూడా సీఎం గారు డైరెక్ట్గా మొత్తానికి పేమెంట్స్ ఆయన స్టాక్ టోటల్గా సీఎం గారు కూడా ఈ ఇష్యూ ఉంది, దాన్ని కూడా సెటిల్ చేస్తామని మాట చెప్పారు. పేమెంట్స్ అమౌంట్ ఏదో ఇష్యూ ఉందో నెలలో దాన్ని మొత్తాన్ని సొల్యూషన్ తీసుకొచ్చి మీరు మొత్తం వచ్చేలా చేయాలి. తప్పనిసరిగా
ఖచ్చితంగా పిఎఫ్ కట్టిద్దాం మనం, అందులో మీకు ఇబ్బంది లేదు. ఫైనల్ బిల్లులో మేడం దాన్ని పిఎఫ్ డబ్బులు మనం చెక్ ఇచ్చేటప్పుడు హోల్డ్ చేసి అది రీఎంబర్స్ చేస్తామని చెప్పి ముందు వేజెస్ రిలీజ్ చేసి అతను కమిషన్ రిలీజ్ చేసి మెయింటెనెన్స్ చార్జెస్ రిలీజ్ చేసి పిఎఫ్ ఈఎస్ఐ తాలూకు కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాన్ని హోల్డ్ చేసి అది రీఎంబర్స్ చేస్తామంటే అయిపోతుంది. అప్పుడు అందులో వస్తుంది అకౌంట్లోనే వస్తుంది. ఎవరు చేసినా పిఎఫ్ ఈఎస్ఐ ఖచ్చితంగా పని అవుతుంది. హైదరాబాద్ తిరుమలగిరి సమీపంలోని ఎస్బీహెచ్ కాలనీకి చెందిన క్రీస్తు సందేశకుడు ప్రసంగికుడు పగడాల ప్రవీణ్ కుమార్ మృతి చెందిన విషయం తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు కొంతమూరు వద్ద రోడ్డు పక్కన ప్రవీణ్ మృతదేహాన్ని మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించారు. రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్ మృతి చెందలేదని, హత్యేనని పాస్టర్లు ఆందోళనకు దిగారు. దీంతో స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రోడ్డు పక్కన మృతదేహం పడి ఉందని మంగళవారం ఉదయం పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహం పక్కనే సెల్ ఫోన్ గుర్తించారు. చివరి ఫోన్ కాల్ రామ్మోహన్ ఆర్జీవైకి వెళ్లినట్లుగా ఉంది. పోలీసులు ఆయనకు ఫోన్ చేయగా కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ నేతృత్వంలో 2 సీఐలు ఎస్ఐలతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశాం. మాకు లభ్యమైన ఆధారాలపై లోతుగా దర్యాప్తు చేస్తాం. ఈ కేసుకు సంబంధించి ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉంటే ఇవ్వాలని కోరుతున్నాం. పోస్ట్ మార్టం అనంతరం ఆందోళనకారులను ఒప్పించి మృతదేహాన్ని హైదరాబాద్ కు తరలించామని జిల్లా ఎస్పీ తెలిపారు. అతను ఇది బండి ఎలా ఉంది అక్కడ స్క్రాచ్ వచ్చాడు కదా, ఆయన ఒక సర్టిఫికేట్ ఇస్తారు. బండి ఫిట్నెస్ ఉందా లేదా ఆ సర్టిఫికేట్ ఇస్తారు. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఇప్పుడు కారు నెంబర్ అవన్నీ ట్రేస్ అవుట్ చేస్తారు. కారు ఆ టైంలో వెళ్ళినటువంటి ఒక 5-6 వెహికల్స్ తీసుకొని 5-6 వెహికల్స్ ఏ టోల్స్ నుంచి పాస్ అయ్యాయి. వీ హ్యావ్ గాట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. మా దగ్గర గత 1 monthలో వీ హ్యావ్ అక్వైర్డ్ వెరీ గుడ్ టెక్నాలజీ. డీజీ గారు వచ్చిన తర్వాత చాలా అడ్వాన్స్డ్ అనమాట. దాంట్లో ఎవ్రీ వెహికల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఎన్ని టోల్ గేట్లు పాస్ అయ్యింది, ఎక్కడెక్కడ ఇవన్నీ వస్తాయి. అవి కూడా కంట్రోల్స్. ఆ కంట్రోల్స్ కూడా మట్టిలో పడిన బ్లడ్, వుడ్ మీద పడిన ఏది ఉన్నా కలెక్ట్ చేస్తారు. అది ఎవరి బ్లడ్, అక్కడ ఏమున్నాయి అన్నీ కలెక్ట్ చేశారు. దానికి ఒక ఇన్స్పెక్టర్ ఉంటారు. పోలీస్ ఎవ్రీ ఎస్పీ దగ్గర ట్రైన్డ్ ఇన్స్పెక్టర్, ఎఫ్పీ ఇన్స్పెక్టర్. హిస్ నేమ్ ఇస్ మోజెస్. సార్ ఇప్పుడు ప్రైమరీగా మీరు ఏం చేశారు సార్? ప్రైమరీగా ఇప్పుడు ఆ వెహికల్ పొగస్తూ వెళ్ళిపోయింది కదా, దారిపోయి మీ విచారంలో ప్రాథమికంగా ఏమి నిర్ధారించారు? అది అనలైజ్ చేయాలి. కారు రావాలా, కారును పట్టుకోవాలి, అతని వెహికల్ ఫిట్నెస్ చూడాలి, ఇవన్నీ చూడాలి. ఇట్ ఈస్ టు బి సీన్. నేను నిర్ధారించలేను. ఇంకా 2-3 ఎంఏ ఇన్స్పెక్టర్తో మాట్లాడాలా. కారు ఎక్కడ డెంట్ ఉందా, కారు వెళ్ళింది దానికి డెంట్ ఉంటుంది. డెంట్ మార్కు ఎంఏ ఇన్స్పెక్టర్ చూస్తారు. ఇంపాక్ట్ ఏంటి చూడాలి. లారీలు ఏమండి అది ఇంజరీస్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎలా వచ్చింది అని తెలుస్తుంది. ఈరోజు పాస్టర్స్ ఆరోపిస్తున్నారు బుల్లెట్ బాడీ మీద పెట్టేసి అలా ఉంది అని చెప్పేసి ఇప్పుడు వెళ్ళింది అలాగా చూసాం మనం. తర్వాత ఏం జరిగింది, మార్నింగ్ ఏం పోసింది, ఫోటోలు గట్రా తీసి సార్ పోస్ట్ మార్టం ఇవన్నీ ఓకే సార్. అంటే ప్రాథమికంగా మన పోలీసులు బాడీ మీద ఏమేమి గాయాలు ఉన్నాయి ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్మెంట్. నౌ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. నెక్స్ట్ ఇవన్నీ ఎగ్జామిన్ చేయాలి. ఫర్దర్గా అతను ఎవరెవరితో మాట్లాడారు తీయాలి, అతని అసోసియేట్స్తో మాట్లాడాలి. మేము అప్పుడు వీ కెన్ స్పీక్ అవుట్. బాబు మీరు చెప్పింది నాకు అర్థమైంది. మీరు షూ మార్క్ పడింది, ఆ షర్ట్ ఇప్పుడు పంపిస్తున్నాం. వీఆర్ సెండింగ్ ఇట్ టు FSL. ఐఎమ్ నాట్ ఎక్స్పోర్టింగ్ దస్. యు సీ
ఇన్వెస్టిగేషన్లో బ్లడ్ DNA బ్లడ్ శాంపిల్ అన్నీ కూడా అనలైజ్ చేస్తారు. ఎక్కడ విజయవాడలో RFSLకి దే విల్ అనలైజ్, కలెక్ట్ చేసినవన్నీ పంపిస్తారు. సార్ డాగ్స్ కూడా అవి తీసుకెళ్లారు కదా, ఏమన్నా ఐడెంటిఫై చేశారు? డాగ్స్ బ్యాడ్ అయితే ఇటు లేదు, ఇటు పోలేదు, అక్కడే ఉంది. సార్ ఆయన హైదరాబాద్ నుంచి బుల్లెట్ మీద ఎందుకు రావాల్సి వచ్చింది? బంధువులు ఏం చెప్తారు? అదే ఎగ్జామిన్ చేద్దాం. అది ఇక్కడ ప్రచారానికి ఆయన కొన్ని ప్రచారం చేయాల్సిన ప్రాంతాలకు వెళ్ళాలి. అంత పలుకుబడి ఉన్న పాస్టర్ అంటే ఆయన ఉందన్నారు, చుట్టూ చాలా మంది బౌన్సులు. అదే మీరు అడుగుతున్న బయలాగే అది క్వశ్చన్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో వ్యక్తులు ఇవన్నీ అడుగుతున్నారు. అంటే బంధువులు అడుగుతారు కదా సార్, భార్యను కానీ వాళ్ళ పిల్లలు అదే కానీ. ఇప్పుడు వాళ్ళు కూడా దే ఆర్ ఇన్ షాక్. హైదరాబాద్ నుంచే బైక్ మీద వచ్చారు సార్. హైదరాబాద్ నుంచే వచ్చినట్టుగా మనకి చెప్తున్నారు. అది కూడా వినిపించారు బాబు, ఇట్ ఈస్ ఓపెన్. నువ్వు కూడా వచ్చి ఆయనకి థ్రెట్ ఉంది సార్ ఇలాగంటే అది కూడా తీసుకుంటారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు చూడండి, రిక్వెస్ట్ అయ్యింది, పంచులు అయ్యింది. దిస్ ఇస్ ప్రైమరీ ఏదైతే ఉందో ఎక్సర్సైజ్ అయింది. రేపటి నుంచి రామ్మోహన్ గారిని ఎగ్జామిన్ చేస్తారు, అతని భార్యని ఎగ్జామిన్ చేస్తారు, ఆ రోజు వచ్చిన VROని ఎగ్జామిన్ చేస్తారు, MROని ఎగ్జామిన్ చేస్తారు, అందరినీ ఎగ్జామిన్ చేయాలి. వి ఎగ్జామిన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఎవరెవరైతే మా దగ్గరికి వచ్చి అనుమానాలు వ్యక్తం చేశారో వారందరినీ నోటీస్ సర్వ్ చేసి వి ఆస్క్ దెమ్ టు గివ్ ఎవిడెన్స్. మీకేం తెలుసో చెప్పండి, ఎవరైనా ఉన్నా కూడా కాదు. లాస్ట్ కాల్ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కదా, లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడారు? డిటెక్ట్ అయింది. ఆయన ఎవరో దేవకుమార్ గారని DSP మెయిన్ అంతా కారు రైట్ అండి. సో దీంతో పాటు నేను చెప్పేది ఒకటే, ఇలాంటి సందర్భాలని అవకాశంగా తీసుకొని కొంతమంది సో మీ అందరికీ తెలుసు పగడాల ప్రవీణ్, పగడాల ప్రవీణ్ అనేవారు మృతి చెందారు. మన ప్రాంతంలో వారి మృతదేహం లభ్యమైంది 24 నైట్. వారి కుటుంబానికి, క్రైస్తవ సమాజానికి, వారి మిత్రులందరికీ కూడా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. అదే సందర్భంగా ఈ కేసుకి సంబంధించి వివరాలు తెలియజేసే ముందు మీ అందరికీ తెలుసు ఈ కేసు కనుక చాలా నిన్న ఈరోజు కూడా మీరు చూసినట్టయితే అనేక రకాలైనటువంటి విషయాలు సోషల్ మీడియాలో కానీ బయట కానీ డిస్కస్ చేస్తున్నారు, మీడియాలో కానీ మెయిన్ మీడియాలో కానీ. సో వీరందరూ కూడా ఆ రోజు 24th ఏదైతే జరిగిందో మనకి 25th మార్నింగ్ అరౌండ్ 8:30 టైంకి మా ASI గారు నడిచొస్తుంటే, ఆ నడిచొస్తున్నప్పుడు ఎవరో చెప్పారు ఇక్కడ బాడీ పడి ఉందండి అని. చెప్పిన తర్వాత ఆయన దగ్గరికి చూసిన వెంటనే పోలీస్ స్టేషన్కి తెలియజేశారు. SI గారు ఇమీడియట్గా రష్ అయ్యారు. ఎప్పుడైనా ఒక డెత్ అవ్వగానే వెంటనే మనకి ఎవరో తెలియదు కదా, సో ఇమీడియట్గా VROని పిలిపించుకోండి. అలాగే డెత్ అయిందా లేదా చూడడానికి కూడా డాక్టర్ని పక్కనే ఉన్న హాస్పిటల్ నుంచి పిలిపించుకున్నారు. పిలిపించుకొని వారు ముగ్గురు కలిపి డిస్కస్ చేశారు. అక్కడ మొబైల్ పడి ఉంది. మొబైల్లో SI గారు ఎవరో తెలుసుకోవాలి కాబట్టి ఫింగర్ ప్రింట్ ఓపెన్ చేయగానే లాస్ట్ కాల్ రామ్మోహన్ అనేటటువంటి వ్యక్తి, RJY రామ్మోహన్ RJY అనే ఆయనకి చేయబడి ఉంది. ఆయనకి ఫోన్ చేశారు. ఆయన వెంటనే అతని వైఫ్, అతని మిత్రుడు ఒకరు, వీరు ఈ పాస్టర్ ప్రవీణ్ గారి తాలూకా అసోసియేట్స్, మిత్రులు. అంటే ఈ క్రైస్తవ ప్రచారంలో భాగంగా రాజమండ్రిలో ఆయన వచ్చినప్పుడు షెల్టర్ ఇచ్చేటటువంటి మిత్రులు. వారు వచ్చిన తర్వాత వారు ఐడెంటిఫై చేశారు ఇదే బాడీ అని ఐడెంటిఫై చేసిన తర్వాత దెన్ అప్పుడు వెంటనే కంప్లైంట్ బంధు ఎక్కడ ఉంటారు వీళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళ బ్రదర్స్ రిలేటివ్స్ ఎక్కడ ఉంటారని అడిగితే దెన్
దే టోల్డ్ దట్ దే ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. హైదరాబాద్లో ఈయన ఉంటారండి. ఈయన చాలా క్రైస్తవ ప్రచారంలో భాగంగా ఇక్కడికి వస్తుంటారు, అప్పుడప్పుడు చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు అన్నది మనకు వచ్చిన సమాచారం. దాంతో వెంటనే వారి బంధువులతో మాట్లాడడం జరిగింది. బికాజ్ వారి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి కాబట్టి కంప్లైంట్ సాయంత్రం వారి బావమరిది వచ్చి అన్ని విషయాలు రామ్మోహన్ గారితో వారి అసోసియేట్స్ తోటి చర్చించుకున్న తర్వాత దెన్ దే హావ్ గివెన్ వన్ కంప్లైంట్. అనుమానాస్పద మరణం కింద ఇవ్వడం జరిగింది. 194 BNS కింద ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం అక్కడ FIR కట్టారు. సో సాయంత్రం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డేనే మళ్ళీ ఇంక్వెస్ట్ చేయాలి. బాడీ మార్చరీకి కూడా తరలించారు. అక్కడ ఏదైతే సంఘటనా స్థలం ఉందో దానికి ఇమీడియట్గా ఫింగర్ ప్రింట్స్ కానీ, డాగ్ స్క్వాడ్ కానీ, క్రూస్ టీమ్ కానీ ఎవ్రీబడి హెస్ గాన్ దేర్. వెళ్ళిన వెంటనే అక్కడ మనం ఏదైతే ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలో అవంతా కూడా కలెక్ట్ చేసుకున్నారు. అక్కడ బండి ఉంచారు, ఇంకా దాన్ని కూడా రికవర్ చేస్తారు. అక్కడ ఒక పికెట్ కూడా వేసుకున్నారు. వేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అంటే టుడే మార్నింగ్ వారి వైఫ్ కూడా వస్తారని చెప్పారు. సో 9:30కి రాలేదు ఆమె. షీ టోల్డ్ దట్ ఇష్యూస్ ఏమున్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను రాలేదని చెప్తే దెన్ రిక్వెస్ట్ అయితే దీనికి గాను ఈ రామ్మోహన్ గారు తర్వాత ఇతర ఫాదర్స్ ఎవరైతే క్రైస్తవ సమాజం వారు అనుమానం వ్యక్తం చేశారో అనుమానాస్పద కేసు కట్టాము. అదేవిధంగా ఇంకా క్లారిటీ రావాలి అన్న విషయం, ఇన్వెస్టిగేషన్లో ఇంకా క్లారిటీ, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఈ కేసులో మాకు అనుమానాలు ఉన్నాయని చాలామంది సోషల్ మీడియాలో ఇవంతా తిరుగుతున్న కారణంగా వెంటనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకి, ప్రభుత్వ ఆదేశాల మేరకి మనం ఇంక్వెస్ట్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్తో చేయిద్దామని నిర్ణయించాం. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అంటే ఏ మేజర్ కస్టోడియల్ డెత్స్లో కానీ లేకపోతే డౌరీ డెత్స్లో కానీ వాటిలో చేస్తారు. చాలా సీరియస్ అఫెన్సెస్. సో ఇది కూడా సీరియస్ అఫెన్స్ అని తీసుకొని వీ హ్యావ్ ఆస్క్ ది MRO. కలెక్టర్ గారికి చెప్తే MRO గారు వచ్చి ఇంక్వెస్ట్ చేయడానికి, అలాగే పోస్ట్ మార్టం కూడా టీమ్ ఆఫ్ డాక్టర్స్తో చేయించడానికి, అలాగే అండర్ వీడియో కవరేజ్ ఆ టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేయడానికి నిర్ణయించడం జరిగింది. అంటే ఇంత అనుమానం ఉన్నప్పుడు ఎక్కడ కూడా మనము క్లూలెస్ ఫ్యాక్ట్స్ కనుక్కోవడానికి పోవాలనే ఉద్దేశంతో వీ హ్యావ్ టేకెన్ ఆల్ కేర్ టీమ్ ఆఫ్ నార్మల్గా ఒక డాక్టర్ చేస్తారు, బట్ ఇక్కడ 3 డాక్టర్లు పెట్టాము. హెడ్ డాక్టర్ ఒకరు పెట్టారు, నెక్స్ట్ సూపరింట్ క్లోజ్గా మానిటర్ చేశారు, అలాగే ఇంక్వెస్ట్ VRO అండ్ MRO చేశారు. వారికి నచ్చిన వ్యక్తులనే, లేకపోతే మిగిలిన ప్లాట్ఫామ్స్లో విపరీతంగా మత విద్వేషాలు రెచ్చగొట్టాలి. బాగా సెంటిమెంట్ ఉంది అక్కడ. సో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చాలా రకాలైనటువంటి పోస్టులు పెడుతున్నారు. అది చాలా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య. ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. అలాగే రాజకీయంగా కొంత మైలేజ్ తీసుకోవాలని కొంతమంది, దట్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. మనందరం కూడా రేపు మంచి రాజమండ్రిలో బతకాలి, మంచి ఆంధ్రప్రదేశ్లో బతకాలి, మంచి ఇండియాలో బతకాలి. దానికి పోలీస్ మాకున్న శక్తి మేర వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. మీడియా కూడా చాలా సందర్భాల్లో మాకు సహకారం అందించారు. బట్ అందరికీ చేసేది అప్పీల్ ఒకటే, చట్టం కళ్ళు మూసుకొని ఏదో ఏమి అందరూ మాట్లాడుకుంటుంటే ఊరుకోదు. వీఆర్ అబ్జర్వింగ్ హూ ఎవర్ ఈస్ పోస్టెడ్ వాట్, ఇవన్నీ అనలైజ్ చేస్తాము. ఏం జరుగుతుందో కూడా అనలైజ్ చేస్తాము. దాంట్లో ఎక్కడ డెరగేటరీ కానీ చిన్నది ఉంటే చట్టపరమైనటువంటి చర్యలు ఆయనకి, ఎందుకంటే అలాంటి ఎలిమెంట్స్ని కానీ మనం కంట్రోల్ చేయకపోతే, మనందరము ఓపెన్గా డిస్కస్ చేస్తున్నాం ఈరోజు. మీ అందరికీ వాక్ స్వాతంత్రం ఉంది, అందరికీ అడిగేది ఉంది. బట్ ఎక్కడో ఉంటాడు ఆయన, ఢిల్లీ అవతల ఉంటాడు ఆయన, ఇక్కడ ఒకటి పోస్ట్ చేసి పెడతారు. ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి రిలేటెడ్ వీడియోస్ ఏ నెంబర్ పెట్టాలి? మన దేవకుమార్ DSP అండ్ నార్త్ DSP ఉన్నారు, నార్త్ శ్రీకాంత్ అని డైరెక్టర్. ఎవరు అయినా సరే మత విద్వేషాలు, కుల విద్వేషాలు,
ఏమండి ప్రజల మధ్యన ద్వేషాలు క్రియేట్ చేయడానికి చేసి మైలేజ్ పొందాలా దీన్ని ఏమి ఇది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ప్రొసీజర్ సో వీఆర్ గోయింగ్ టు సీరియస్లీ పనిష్ మీరు నాకు ఇవ్వండి ఇవే మేము కూడా వాచ్ చేస్తాం మాకు లిస్ట్ ఇవ్వండి వాట్ దే ఆర్ డూయింగ్ వాట్ స్ట్రిక్ట్స్ మేము పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి మాకు లీగల్ అడ్వైజర్స్ ఉంటారు వారికి ఇస్తాము అది చట్ట పరిధిలో ఏం మాట్లాడుతున్నారు చట్ట పరిధిదారి ఏం మాట్లాడుతున్నారు వీ విల్ రిజిస్టర్ ది కేస్ వీ విల్ చార్జ్ ది కేస్ అవసరం అనుకుంటే ఆ క్రైమ్ రిమాండ్ చేసేటటువంటి క్రైమ్ అయితే రిమాండ్ కూడా చేస్తాం బట్ అన్నెసరీగా వీఆర్ వర్కింగ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ. ఎస్పీ గారు 3 years బ్యాక్ 3 and 4 years బ్యాక్ సేమ్ ఇదే తరహా యాక్సిడెంట్ అక్కడ ఒకటి జరిగింది. వెంకటేశ్వరరావు గారు అని చెప్పి వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ అంటారు, నాకు సస్పెక్టెడ్ డెత్ కూడా, అది ప్రమాదం కిందే అది తేల్చారు లాస్ట్కి. హాట్స్పాట్ ఉంటుందండి దీంట్లో, ఐరాడ్ అని ఉంటుంది, ఐరాడ్ యాప్ సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ రిపీటెడ్గా అవుతున్నాయి యాక్సిడెంట్స్ అయితే కొన్ని 17 times అయిందంటే అక్కడ హాట్స్పాట్ కింద పెడతాం. ఇట్ విల్ బి ఎగ్జామిన్డ్ బై నేషనల్ హైవే R&B. అంటే యాక్సిడెంట్ గురించి కాదు సార్ నేను చెప్తుంది, ఆ సరౌండింగ్ ఏరియాలో నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి మాకుని. ఈ అంటే గతంలో ఒక వ్యాన్ డ్రైవర్ని చంపేశారండి అక్కడ డబ్బులు. వ్యాన్ డ్రైవర్ ఎలా చనిపోయాడు, ఈ కేసులో ఎలా చనిపోయారు, ఇవన్నీ కూడా స్టడీ చేయాలి. అదే ఇన్వెస్టిగేషన్ అప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంటుంది, అప్పుడు కూడా సిఐలు ఎస్ఐలు స్టడీ చేస్తారు. CD5 ఎవరు తప్పుగా సీరియస్ అఫెన్సెస్ తప్పుగా చాలా స్క్రూటినీ. వీఆర్ గోయింగ్ టు టేక్ దిస్ పాయింట్. మీరు చెప్పారు కాబట్టి నేను ఆ కేసు కూడా బయటికి తీస్తా, ఆ కేసు కూడా ఎలాగైందో చూస్తా. ఇది ఒక మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కదా, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ. డెఫినెట్లీ వస్తుంది, దెర్ ఇస్ నో ఇష్యూ. 1 or 2 days it will come. So I request all of you to propagate. అదిగో మీరు నన్ను కమిట్ చేస్తున్నారు బాబు, మీరు ఇదే తప్పు. మీరు మీడియా అంటున్నప్పుడు నేను ఎంత రెస్పాన్సిబుల్ ఉన్నానో మీకు అంతే రెస్పాన్సిబిలిటీ. అదే కాదు ఏదైనా సరే వేరే మనకు టోల్ గేట్ దగ్గర వీడియోలో ఫాలో ఉన్నట్టు కానీ ఏదైనా కనిపించింది అనేది నా డౌట్ రేజ్ అవ్వడం లేదు, అవన్నీ కలెక్ట్ చేస్తారు. Now we are focusing to identify. అందుకే మీకు చెప్తున్నాము, వీఆర్ గోయింగ్ టు విజయవాడ, ఫర్దర్గా హైదరాబాదు ఏమి ట్రాక్ ఉంది, అన్ని సీసీ కెమెరాలు ఎన్ని రూట్లు ఉంటే అవన్నీ కూడా తీసుకుంటాం. ప్రీవియస్ అందులో హెడ్ ల్యాంప్ మధ్యలో ఎక్కడ హిట్ అయింది, అందుకనే ఏదైనా తెలుస్తాయి కదా. ఇప్పుడు ఈ 2 ఫుటేజ్ లాగే మిగిలిన ఫుటేజ్లు కూడా మనకి ఆన్సర్ చెప్తాయి. సైన్స్ దెర్ ఇస్ ఎ ప్రిన్సిపల్ కార్డ్ లో కార్డ్. మా అందరికీ లో కార్డ్ ప్రిన్సిపల్ అని. క్రైమ్ ఎప్పుడు కూడా క్రిమినల్ కూడా ఏదో ఒక ఎవిడెన్స్ వదిలే సార్. ఈ మధ్యకాలంలో హైవే మీద పనుల వల్ల కంకర వదిలేయడం వల్ల తాజాగా బస్సు ప్రమాదం కానివచ్చు, కూలీలు చనిపోవడం కానివచ్చు, పాస్టర్ అది ఏ రకంగా జరిగినా కానీ వాటి దృష్టి కేంద్రీకరించాలని అప్పటికప్పుడు వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అడ్డంగా పెట్టేయడం వల్ల, జొండే చేయడం వల్ల నాకు తెలిసి ఈ నెలలో దాదాపుగా 8 మరణాలు జరుగుంటాయి. ఏమంటే దాంట్లో వైకేరియస్ లైబిలిటీ కింద కేసు కూడా బుక్ చేశారు. సో వీఆర్ వర్కింగ్ విత్ NHI. కలెక్టర్ ఈజ్ వెరీ సీరియస్ అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ మచ్ సీరియస్. మీరు ఫీడ్బ్యాక్ పెట్టండి సార్, దిస్ రోడ్ సైడ్లో దీనివల్ల ప్రమాదాలు అవుతున్నాయి. సర్టెన్లీ ఐ విల్ కమ్ అండ్ విజిట్. కేసు కట్టాము. వీఆర్ గోయింగ్ టు నోటీస్. ఆయన ఎంతవరకు మాట్లాడింది పెరిగి దాటి లాస్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ యాజ్ పర్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ వార్న్. సోషల్ మీడియాలో వచ్చి వాస్తవానికి నిర్ధారణ చేసుకోవడం లేకపోతే మీరంటే ఇతరుల దగ్గర అఫీషియల్ వాయిస్ తీసుకుని కానీ మా వాళ్ళు ఎవరు అది వారి విజ్ఞత. సో అరౌండ్ 1:30 ఇంక్వెస్ట్ కంప్లీట్ అయింది. దెన్ తర్వాత పోస్ట్ మార్టం టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేశారు. సో చాలామంది క్రైస్తవ ఫాదర్స్ అక్కడికి వచ్చిన వాళ్ళు దేవర్ ఆస్కింగ్ ఫర్ ఫ్యాక్ట్స్. నిజాలు ఏమిటో మాకు కావాలి సార్.
ఈ ప్రొటెస్టులు కానీ అవి చేయడానికి లేరు. 70% ఆఫ్ ది క్రైస్తవ సోదరులందరూ కూడా కోఆపరేట్ చేశారు. అందుకే ఇప్పుడు డెడ్ బాడీ హైదరాబాద్ పంపించగలిగాం. సో ఇందులో భాగంగా మాకు అంటే ఎలా జరిగింది ఇది అన్నది మనకి క్లూస్ కావాలి, వేరియస్ క్లూస్ కావాలి, దాంట్లో అనాలిసిస్ కావాలి. దాంట్లో భాగంగా మాకు ఒక 2 ఫుటేజ్లు తీసాము. దాంట్లో ఒక ఫుటేజ్ చూపించగలుగుతారా? పెట్టండి, టోల్ గేట్ ఫుటేజ్ చూపించు. అరౌండ్ ఎక్కడండి 11:31 టోల్ ప్లాజా మన కొవ్వూరు రామన్ లింక్ వేసి ఉంది. ఈ మూవీ మరోసారి ప్లే చేయము. ఈ లైట్ సీయింగ్ ద వీడియో కదండి, అది చాలా అబ్జర్వేషన్. మీరు మేము రేపు తెల్లారి ఇన్వెస్టిగేషన్లో బ్లింకర్ ఆన్ చేస్తున్నది. సో దిస్ ఈజ్ అగైన్ అనదర్ ఇది. ఆయన చాలా ఓకే, దిస్ ఈజ్ వన్ ఎవిడెన్స్. రేపు మేమంతా కూర్చొని చాలా టెక్నికల్గా ఐఓస్ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ వేసాము. ఎవరు మన దీని మీద ఎవరి మీద మొత్తం ఇన్వెస్టిగేట్ చేయడానికి డిఎస్పీ కొవ్వూరు హెడ్ చేస్తూ, నార్త్ డిఎస్పీ ఆ టీంలో ఉంటారు, సిఐ రాజానగరం ఉంటారు, సిఐ కోరుకొండ ఉంటారు. దెర్ ఆర్ 3 to 4 SIs కూడా పెట్టారు. నౌ దే ఆర్ గోయింగ్ టు అనలైజ్ ఆల్ దీస్ థింగ్స్. వాళ్ళు మాకు బ్రీఫ్ చేస్తారు. చేసిన తర్వాత ఏమి వారు ఎలిసిట్ చేశారు, అక్కడ ఉండే మనుషులు ఆ టైం అప్పుడు ఎవరున్నారు, వాళ్ళని ఎగ్జామిన్ చేస్తారు, టైం లైన్ ఏంటి, ఇవన్నీ చేస్తారు. ఎందుకంటే నౌ విస్తృతమైనటువంటి అనుమానాలు మనకు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ చేస్తారు. సో ఇంతకు ముందు ఉన్న ట్రాక్ కూడా మేము చేస్తాం. సో నౌ దిస్ ఈస్ ద పెట్రోల్ బంక్ అండి. ఆ రోడ్లో ఆయన వస్తున్నారు, ఈ రోడ్లో ఇటు నుంచి వెళ్తున్నాయి. అక్కర్లేదు, నువ్వు అలాగే పెట్టు. సో నౌ దిస్ ఈస్ పాస్ట్. అగో ఇంకా అగో అగో అక్కడ చూడండి, ఒకటి వెళ్ళిపోయింది, పోగొచ్చింది చూసి. మరోసారి రీప్లే చేయబోదు. ఒకటి వెళ్తుంది, బాగోలేదు స్క్రీన్. ఇంకా ఇందాక టీవీలో చూసినప్పుడు చాలా బాగా వచ్చింది. బ్యాక్ సైడ్ లైట్ కనిపిస్తుంది. సో 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 ఇంకా ఇది అయిపోయిన తర్వాత అదే సార్ వస్తుంది. అదేనా? అది అదే సార్, అదేనా? అదే సార్. ఓకే, అది తీసేయండి. 142. సో కార్ పాస్ అయింది, మనకి డస్ట్ వచ్చింది. కార్ అండి. సో కార్ తర్వాత ఒక ట్రక్ వచ్చింది. నౌ దిస్ ఈజ్ అనదర్ ఎవిడెన్స్. కరెక్ట్గా ఆయన గామన్ బ్రిడ్జ్ దగ్గర 11:31 అండ్ ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా 11:42. సో టైమ్ అండ్ వెహికల్ ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాచింగ్. సో నౌ వీఆర్ గోయింగ్ టు ట్రాక్. ఎందుకు రైట్ లైన్ బేసిక్గా ఆయన మూమెంట్కి సంబంధించి దొరికిన ఎవిడెన్స్లు, ఈ ఎవిడెన్స్లు మేము అనలైజ్ చేస్తాం. నవ్వు తర్వాత ఏం జరిగింది, అనుమానాలు ఏమైతే ఉన్నాయో వీటన్నిటిని క్రోడీకరించుకొని ఖచ్చితంగా ఏ అనుమానాన్ని కూడా విడిచిపెట్టకుండా ఈ 12 మినిట్స్లో ఏమైంది, 12 మినిట్స్ తర్వాత ఏమైంది, చాలా టెక్నికల్ అనాలిసిస్ చేయొచ్చు దీని మీద. మాకున్న టూల్స్, మాకున్న ఎక్స్పర్టైజ్ యూజ్ చేస్తాం. వీ విల్ గెట్ ఆల్ ది ఎవిడెన్స్. అట్ ది సేమ్ టైం అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరి దగ్గరైనా ఎవిడెన్స్ ఉంటే, ఎవరో చూసుంటారు లేకపోతే
ఆ టైంలో ఎదురుగా బండిలో వచ్చి ఉంటారు. ఎనీ ఎవిడెన్స్ ఆ ఏరియాలో వారు చెప్తున్న దానికి అనుమానానికి బలం చేకూర్చే విధమైనటువంటి ఏదైనా ఆధారాలు ఉంటే మాకు అవి సబ్మిట్ చేస్తే రాతపూర్వకంగా ఈ టీంకి, స్పెషల్ టీం ఏదైతే ఫామ్ చేశామో వారికి సబ్మిట్ చేస్తే అవి కూడా వెరిఫై చేస్తాం. నెక్స్ట్ పోస్ట్ మార్టం జరిగింది, అలాగే ఇంక్వెస్ట్లో వారి స్టేట్మెంట్స్ అన్ని కట్టారు. సో పోస్ట్ మార్టంలో ఇంకా ఈ క్లాత్ అంతా కూడా వీ విల్ సెండ్ ఫర్ FSL ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్. రాదండి, వెంటనే రాదు. ఇట్ టేక్స్, వాళ్ళు కూడా అనలైజ్ చేయాలి కదా. ఇప్పుడు మీ ఈ 2 CC ఫుటేజ్ చూసి యాజ్ ఏ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఐ షుడ్ నాట్ కంక్లూడ్. గాయాలు పెట్టి చెప్తారు కదా సార్. అదే వారు చెప్తారు, వారి అనలైజ్ చేయాలి. దీంట్లో ఏది తొందరపడకూడదు. బికాజ్ అనుమానం వచ్చింది కాబట్టి ఎవ్రీబడి షుడ్ డబుల్ క్లారిఫై అంటే నేను ఒక డాక్టర్, ఇంకో డాక్టర్, ఒక ఐఓ, ఇంకో ఐఓ, దీని మీద ఎలాగా హౌ హీ కేమ్ టు సార్ మేము ఇలాగ అనుకున్నాను, అవునా తప్ప, రైట్. DSP ఉంటారు, ఇన్స్పెక్టర్ ఉంటారు. సో ఇన్వెస్టిగేషన్ అలాగే వెళ్తుంది. ఎనీ సీరియస్ కేసు ఇన్వెస్టిగేషన్ ఒక SI ఎవరో చూడరు, పైనుండే CA ఒక సూపర్వైజర్ ఉంటారు, అండ్ పైనుండే DSP ఉంటారు, పైన SP గారు ఉంటారు. ఇంకా అవసరమైకుంటే పాస్టర్ ప్రవీణ్ పగడాలది ఖచ్చితంగా హత్య తేల్చి చెప్పిన మాజీ ఎంపీ హర్షకుమార్. పోస్ట్ మార్టం టీం నుండి పోలీస్ శాఖ వరకు నాకు ఉండాల్సింది ఇన్ఫార్మర్లు నాకు ఉంటారు. నేనేం తక్కువ వాడిని కాదు. కొవ్వూరు మలకపల్లి హత్య కేసులో 6 నెలల తర్వాత పూడ్చిపెట్టిన బాడీని బయటకు తీసి రీపోస్ట్ మార్టం చేయించిన వాడిని. పోస్ట్ మార్టం రిపోర్ట్ ని తారుమారు చేద్దామని చూస్తే ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా శిక్ష అర్హులవుతారు. నేను ఈ విషయాన్ని రాహుల్ గాంధీ దృష్టికి కూడా తీసుకుని పడుతున్నాను. ప్రవీణ్ పగడాల హైదరాబాద్ వాస్తవ్యుడు రేవంత్ రెడ్డిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. హైదరాబాద్ నుండి ఒక సిన్సియర్ ఆఫీసర్ తో ఈ సంఘటన పైన దర్యాప్తు చేయించాలని అన్నారు. ఎవరైతే షమీ అనే మీద నుంచి నాకు థ్రెట్ ఉంది, ఉగ్రవాదులను నన్ను రక్షించండి అని చెప్పేసి, అంటే క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధపడ్డాను, హింసించకండి, నా మీద జహాద్ ప్రకటించొద్దు అని కీలకమైన పోస్ట్ చేసిన తర్వాత షమీ నేను వచ్చాడండి. షమీ కాదండి, షమీ వేరే. షమియో షత్రియో అతను ఎవరైతే పోస్ట్ పెట్టారో అతను ఇక్కడికి వచ్చి చాలా బాధపడ్డాడు. షమీ సరే, నేను వచ్చిన షమీ లేదండి. ఇప్పుడు ఇది అతను చంపాడా లేకపోతే ఇంకోటి చంపాడా ఎవరు చంపాడా అన్నది తేల్చవలసింది ఎవరండి? అది సరే నేను చెప్తున్నాను, అది ఎవరు చేశారు? ఉగ్రవాదులు జిహాద్ అని ఉగ్రవాదులు చేశారా, లేకపోతే మరి ఆయన చాలా మంది మీద బైబిల్ గురించి చెప్తూ హిందూ మతోన్మాదులకి కూడా ఆయన టార్గెట్ అయ్యారు. ప్రభుత్వం ఇటు ముస్లిం మతోన్మాదులు ఆయన్ని చంపడానికి ప్రయత్నించారా, హిందూ మతోన్మాదులు ఆయన్ని చంపడానికి ప్రయత్నించారా, లేకపోతే క్రైస్తవుల్లో నేను ఎదిగిపోతున్నాడని చెప్పేసి ఎవరైనా మిషనరీ చేయించాడా అన్నది దర్యాప్తు చేసి తేల్చాల్సింది ప్రభుత్వం. కానీ ఇది హత్య నేను అంటే ఇప్పుడు దర్యాప్తు స్టేజ్లో మీరు ఎలాంటి వ్యాఖ్యలు చేయడం అంతవరకు కరెక్ట్. అంటే మీ దగ్గర ఆధారాలు ఉంటే చేయొచ్చు. దర్యాప్తు తర్వాత ఆధారాలు ఉన్నాయి కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను. నాకు ఉండే ఆధారాలు నాకు ఉంటాయి. నేను లేకపోతే అది హత్య అని ఎలా చెప్పగలుగుతాను? నాకు మీకు ఎలాగ ఆధారాలు ఉంటాయి? మీరు వార్త రాసినప్పుడు మీరు బయట పెడతారు ఆధారాలు? బయట పెట్టారు. నా ఆధారం నేను బయట పెట్టను, ఇది హత్య అని చెప్తుంటారు. ఇప్పుడు పోస్ట్ మార్టం చేసినప్పుడు చాలామంది ఉంటారండి దాంట్లో. ఎంతంటే సంపాదించారు. ప్రభుత్వం కూడా కోరుకున్నాడు కదండి, ప్రభుత్వం కూడా నన్ను రక్షించాలని పోస్ట్ పెట్టారు. అంటే ప్రభుత్వం మీద మీకు నమ్మకం లేదా? కరెక్ట్గా జరుగుతుందని ఈ ప్రభుత్వం మీద అసలు నమ్మకం లేదు. ఈ కూటమి ప్రభుత్వం మీద అస్సలు నమ్మకం లేదు. దాన్ని తార్కాణం ఏంటంటే మొన్న May 29 గవర్నమెంట్ గద్దెనెక్కకముందు May 29 2024 రాజ్ సంపత్ అని చెప్పి NSCA నేషనల్ కోఆర్డినేటర్ని అతి దారుణంగా హిందూపూర్లో చంపేశారు. దారుణంగా, అతి దారుణంగా మొక్కల కింద నరికేశారు. దానికి రాహుల్ గాంధీ కూడా మనుషులు పంపించారు. చాలా పెద్ద పెద్ద నాయకులు కాంగ్రెస్ నుంచి వచ్చి చేశారు. అతను కేరళలో ఉంటే కేరళ నుంచి పోలీసులు రప్పించి అంచుమించు పోలీసులు అప్పగించి చంపేశారు. అతని యొక్క ప్రధాన ముద్దాయి
అక్కడ కోర్టులో హిందూపూర్ కోర్టులో చేస్తున్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతన్ని ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా పట్టుకోలేదంట. ఈ రోజు వరకు కూడా అరెస్ట్ చూపించలేదు అతను. ఎందుకంటే ప్రభుత్వంలోని ఎవరైతే గవర్నర్ అడ్వకేట్ జనరల్ ఉన్నారు అతను సన్నిహితుడంట. అందు గురించి అని చెప్పి ప్రభుత్వం అతన్ని కాపు కాస్తుంది. ఇంకోటి నేను చెప్తా ఉన్నా, విజయపు ఎప్పుడు చూసిన తెలుగుదేశం మీద ఎందుకు గౌరవం ఎందుకు లేదంటే వాళ్ళ కేసులన్నీ ఏ కేసులండి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల మీద అదేదో పెద్ద నేరమైనట్టు నెలలు స్టేషన్ల మీద కేసుల మీద కేసులు పెట్టి తిప్పుతున్న సిగ్గులేదు మీకు. నా మీద ఎన్నో పోస్టులు పెడతాడు. నేను రాజకీయ నాయకుడిని భరించలేకపోతే రాజకీయం మానేసి ఇంటికి వెళ్ళిపోవట్లేదు. 1,000 మంది ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. మన రాజకీయం పబ్లిక్ ఫిగర్. ఆ మాత్రం తట్టుకోలేని వాళ్ళు ఎవరైనా సరే కుటుంబ సభ్యుల మీద పెట్టినా ఎవరి మీద పెట్టినా తట్టుకోవాలి, సమయం పాటించాలి. వాళ్ళని తీసుకెళ్ళి జైలు చుట్టూ కేసు జడ్జీల మీద పెట్టిన వాళ్ళని ఎవరిని ఒక్కడిని అరెస్ట్ చేయలేదు. గత ప్రభుత్వంలో జడ్జీల మీద కూడా పెట్టారు కదా, వాళ్ళని అరెస్ట్ చేయలేదు. తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడును ది గ్రేట్ లీడర్, ఇంటర్నేషనల్ లీడర్, మొత్తం ప్రపంచంలోనే పెద్ద లీడరు, భూమి మీద ఉన్న లీడర్లో ప్రస్తుతం అగ్రగణ్యుడు పవన్ కళ్యాణ్ మీద పెడితే మటుకు అతని మీద బోల్డ్ యాక్షన్. ఆ వాసాన కృష్ణపూర్ణ ఇష్యూ చూసుకోండి అంత దారుణం. అలాగే ఇంకో మహానాడు ఈ తెలుగుదేశం టీడీపీ ఆఫీసుల మీద పెట్టిన కేసులు ఏయో పెద్ద గవర్నమెంట్ సంస్థలైన ఆఫీసుల మీద ఇంకో ఆఫీసర్ దాడి చెప్తారు. సాధారణ పని ఇట్స్ వెరీ కామన్. దాని గురించి మేము ఖండించాం. అప్పుడు మేము ఖండించకుండా లేము. చంద్రబాబు నాయుడు అరెస్ట్నే ఖండించి నేను గవర్నమెంట్కి ఎదురు తిరిగాను. తర్వాత వీళ్ళు మహానాడులో ఏం చెప్పారంటే, మహానాడు తీర్మానాల్లో దళితుల మీద పెట్టిన కేసులన్నీ జగన్మోహన్ రెడ్డి దళితుల మీద రిజిస్టర్ చేసిన కేసులు, దళితులు చంపబడ్డ కేసులు అన్నింటి మీద ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు. ఒక్క కేసు రివోక్ చేసి ఇన్వెస్టిగేషన్ చేశారు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. నీ మీద మాకు ఎలా నమ్మకం ఉంటుంది అయ్యా చంద్రబాబు అడుగుతున్నాం. మీకు మా మీద ఒక అయితే ఎస్సీ ప్రోగ్రామ్స్ మేము వెంటనే అధికారంలో 24 గంటల్లోనే ఎస్సీ జగన్ తీసేసిన ప్రోగ్రామ్స్ అన్ని ప్రకటిస్తాను. ఒకటన్నా ప్రకటించాలి. జగన్మోహన్ రెడ్డి ఏ రకమైన వాదన వినిపిస్తున్నాడో హైకోర్టులో మెడికల్ కాలేజీ సీట్ల విషయంలో అదే వాదనని నువ్వు వినిపిస్తున్నావు. నిన్న పొద్దున్నంతా రాస్తానే ఉన్నారు. సాయంత్రం 2 మధ్యాహ్నం 2:30 వరకు రాస్తానే ఉన్నారండి. ఇంక్విస్ట్ రాయడానికి ఎంత టైం పడుతుందండి? 2 hours 3 hours, పోస్ట్ మార్టానికి 3 hours. అంటే ఇది టాక్టికల్గా తాత్సర్యం చేస్తూ దాన్ని రాంగ్ చేస్తూ బాడీని ఇక్కడ మేము అడ్డుకుంటామేమో అని భయంతో పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్పాలంటామేమో అన్న ఉద్దేశం. ప్రభుత్వం చెప్పినట్టుగా 5 వరకు బాడీని పోస్ట్ మార్టం రూమ్లో ఉంచి 5 కరెక్ట్గా పోస్ట్ మార్టం నుంచి బయటకు వచ్చారు డాక్టర్స్ రాగానే డాక్టర్స్ వెళ్ళిపోతున్నారు. బాడీని వ్యానికి ఇచ్చారు. నేను రాజమండ్రిలో ఇంతకుముందు ఎప్పుడు అంత జనం చూడలేదు. ఏ మరణానికి కానీ ఏ లక్షలాది మంది వచ్చేసారు. ఆ ఊపికి నిజంగా నేను ముఖ్యంగా పోలీసులు కోఆపరేట్ చేయకపోతే అక్కడ పోలీసులు అన్న వాళ్ళు ఎవరో వినరు. నేను చాలా సంయమంగా వ్యాన్కి ఎదురు నిలబడి అందరికీ ముందు వ్యాన్ బయలుదేరికి ముందు 2 నిమిషాలు వచ్చి మనం క్షేమంగా బాడీని పంపించాలని చెప్పి చాలా జాగ్రత్తగా పోలీసులని జనాన్ని సంయమనం చేసుకుంటూ వ్యాన్ని బయటకు తీసుకెళ్ళేంత వరకు నా బాధ్యత చెప్పి బయటకు తీసుకెళ్ళి నేను ఉద్దేశం. సరే, నా సంశయాలు ఇదేంటి హత్య కాదా? ఇప్పుడు పోలీసులకి
పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. జర్నలిస్టుల యొక్క ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. నాకు నా సొంత ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది. దాని ప్రకారం ఇది ఒక మాటకి హత్యే. ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రవీణ్ కుమార్ పగడాలది హత్య. పోలీసులకు తెలుసు, డాక్టర్లకు తెలుసు, ఖచ్చితంగా ఇది హత్య. అతన్ని చంపేశాడు, అతను హతసాక్షి అయిపోయాడు. ఇది మీరేదో అనుకుంటున్నారేమో, ఇక్కడ కేసును మేనేజ్ చేస్తామని ప్రభుత్వం అనుకుంటుందేమో. ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను, ఈ మనిషి 2 రాష్ట్రాలకి సంబంధించిన మనిషి. మీకు తెలుసు నా సంగతి. ఒక శవాన్ని పూడ్చిపెట్టిన 6 నెలలకి మళ్ళీ పోస్ట్ మార్టం చేసి పూడ్చిపెట్టిన శవాన్ని 6 నెలల తర్వాత తీయించి మళ్ళీ రీపోస్ట్ మార్టం చేసిన మనిషి. ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నాం, మీరు ఏమన్నా తప్పుడు రిపోర్ట్ ఇస్తే మళ్ళీ హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తాను, నిష్పక్షపాతంగా అక్కడ పోస్ట్ మార్టం జరిపిస్తాను. కాబట్టి డాక్టర్స్ ఖచ్చితంగా నిష్పక్షపాతంగా రిపోర్ట్ ఇవ్వండి. ఎవరికి తలగొచ్చినా మీ ఉద్యోగాలు పోతాయి. ఖచ్చితంగా రేపు ఏ మాత్రం తేడా వచ్చినా రీపోస్ట్ మాత్రం జరుగుతుంది. రీఇన్వెస్టిగేషన్ మళ్ళీ తెలంగాణ ప్రభుత్వంతో కూడా చేపిస్తారు. పోలీసులు తప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కాబట్టి అతను అంత్యక్రియలు ఇంకా జరగలేదు, సాయంత్రం 4 గంటలకు జరుగుతాయి. కాబట్టి అందు గురించి నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాను. హత్య అని చెప్పడానికి ప్రెస్ మీట్. గవర్నమెంట్ కూడా చెప్తున్నాను, నిన్న వచ్చిన జనం ఒక ప్రవీణ్ పగడాల మీరు చంపేశారు, ప్రభుత్వం చంపేసింది, ఎవరు చంపేశారు, చంపేశారు. సో దానికి నిరసనగానే కాకుండా, లేదంటే హర్ష్ కుమార్ నాయకత్వం చూసి కాకుండా, దళితుల్లోనూ క్రైస్తవుల్లోనూ ఉన్న యొక్క వ్యధ, బాధ, ఆక్రోశం ఇవన్నీ కలిపి నిన్నంత జనం వచ్చారు. సార్ జనవరి 30ని ప్రవీణ్ పగడాల పోస్ట్ చేశారు కదా, అంత జనం నేను ఎప్పుడు చూడలేదు. ఆ జనంతో నిన్న కంగారు పడిపోయారు పోలీసులు. కాబట్టి నేను ప్రభుత్వానికి చెప్తున్నాను, నిష్పక్షపాతంగా మీరు ఈ దర్యాప్తు చేయండి. చేసి ప్రైమరీ రిపోర్ట్ రావాలంటే 2-3 డేస్ పడుతుంది జనరల్గా. కానీ ఒక 6-7 గంటల్లో కూడా ప్రైమరీ రిపోర్ట్ ఇవ్వచ్చు. కానీ ఇది క్రూషియల్ కేసు కాబట్టి, సెన్సేషనల్ కేసు కాబట్టి 2-3 రోజుల్లో ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వండి. తర్వాత 3 వారాలు 4 వారాల్లో ఎఫ్ఎస్ఎల్సి రిపోర్టు, ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్ కూడా ఇవ్వండి. ఖచ్చితంగా హత్య. దాని ప్రకారం ఇస్తారో మరి ఏ రకంగా ఇస్తారో అన్నది మేము చూస్తూ ఉంటాం. మీరు తప్పుదోవ పెట్టించారంటే మటుకు అందరూ ఇరుక్కుంటారు. నేను ఇక్కడ ఉన్నాను, నేను ఊరుకునే మనిషిని కాదు, లొంగే మనిషిని కాదు, మీకు తెలుసు అందరికీ. కాబట్టి దాని ప్రకారం ఫాలో అవ్వమని నిన్న మొన్న రాజమండ్రిలో సంచలనం రేపిన ప్రవీణ్ పగడాల హత్య లేదా అనుమానాస్పదం దీని మీద చాలా సెన్సేషన్ క్రియేట్ అయింది. పోలీసులు అంటే డిలే టాక్టిక్స్ వల్ల బాగా ప్రజల్లో అనుమానాలు రేకెత్తించబడి మొన్న తెల్లవారు జరిగిన ఆ దేహాన్ని రాజమండ్రి హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన తర్వాత నేను 1:30కి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ విషయం అనుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి సాయంత్రం వెళ్ళాను. ఈ లోపల సీసీ ఫుటేజ్
తెప్పించి ఉంచుతామని పోలీసులు చెప్పడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ సాయంత్రం 6 గంటలకు నేను చూశాను. దాంట్లో కొవ్వూరు దగ్గర ఆయన ఉన్నట్టుగా బండి మీద ఒక సీసీటీవీ ఫుటేజ్ చూపించారు. దాంట్లో కాల్ ఆనించి ఒక సిగ్నల్ లైట్ వెలుగుతూ ఉంది. రెండో క్లిప్పింగ్ మొదటిసారి చూపించినప్పుడు ఇలాగా పాస్ అయిపోయింది, వెనక్కి నుంచి పొగ వస్తుంది. ఇదేనండి యాక్సిడెంట్, ఇక్కడే పడిపోయాడు, అదే పొగ అండి. అక్కడ ఉన్న కొంత 2-3 తెలుగుదేశం నాయకులు వెంటనే ఇది యాక్సిడెంటేనండి, 90% క్లీన్గా యాక్సిడెంట్ అని తెలిసిపోతుందని చెప్పి లెగిసిపోయి బయటకు వచ్చి యాక్సిడెంట్ అని ప్రకటించేసారు. దాన్ని వాళ్ళు పొగోళ్ళందరూ అక్కడ ఉన్న చాలా కోపంగా ఉన్నారు. చాలా వాళ్ళు కొట్టినంత పని చేస్తే బాధ్యత. నేను క్లియర్గా చూసిన తర్వాత పోలీసులకి చెప్పాను, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఈ గ్రిప్ బట్టి యాక్సిడెంట్ని ఎలా చెప్పగలరు? బండి లేదు, మనిషి లేడు, పొగ కనబడుతుంటే అది యాక్సిడెంట్ అని నేను ఎలా చెప్తాను? ఐఎమ్ వెరీ సారీ, నేను చెప్పనని చెప్తే 2-3 సార్లు బతిలాడడానికి ప్రయత్నించాను. అంత బతిలాడాల్సిన అవసరం పోలీసులకి ఏంటి? యాక్సిడెంట్ అని చెప్పాల్సిన అవసరం. నేను ఒప్పుకోలేదు. బయటకు వచ్చి నేను క్లియర్గా అనౌన్స్ చేశాను, ఇది యాక్సిడెంట్ మటుకు కాదు. యాక్సిడెంట్ అని నమ్మించడానికి పోలీసులు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఖచ్చితంగా హత్య అని చెప్పారు. తర్వాత రాత్రి ఇంకో సీసీ ఫుటేజ్ రిలీజ్ చేశారు. దాంట్లో బండి జస్ట్ అలాగే కిందకి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. కిందకి వెళ్ళిపోతున్నట్టుగా ఉంటే దాని తర్వాత క్లిప్పింగ్ ఉంది. నేను అన్నాను, వెంటనే పోస్టింగ్ చూసిన వెంటనే డీజీపీ ఆఫీస్ నుంచి ఇది రిలీజ్ చేశారని చెప్పారు. వెంటనే అన్నాను, దీనికి ఈ క్లిప్పింగ్కి ముందు 1 నిమిషం కానీ 30 సెకండ్లు కానీ ఏం జరిగిందన్న క్లిప్పింగ్ వస్తే ఇది యాక్సిడెంట్ అని నమ్మచ్చు, లేకపోతే ఇది యాక్సిడెంట్ అని నమ్మాలి. ఇంకోటి ఏంటి, కొవ్వూరు దగ్గర ఆ యొక్క బండికి సిగ్నల్ లైట్ ఉన్నాడు. ఇక్కడ బండి హెడ్ లైట్ ఎదుగుతా కిందకి వెళ్ళిపోయినట్టు. ఈ 2 విషయాలు అనుమానానికి దారితీస్తాయి. ఇక్కడి నుంచి ఇంకా డ్రామా బిగినేయండి, పోలీసులు డ్రామా అంటే ప్రభుత్వ డ్రామా. అక్కడి నుంచి మొన్న సాయంత్రం 3 పేర్లు చెప్పాను నేను. హిందూ మతోన్మాదులు కానీ, ముస్లిం మతోన్మాదులు కానీ, క్రైస్తవ మతోన్మాదులు కానీ, గురులు ఎవరన్నా చేయొచ్చు. హిందూ దగ్గర వరుస దగ్గర క్రిస్టియన్స్ కూడా చేయొచ్చు. బట్ అది హత్య. అది అంటే మీ దగ్గర ఉన్న ఆధారాలు ఎప్పుడు బయట పెడతారు? ఎందుకు బయట పెట్టాలి? నేను ఎప్పుడు బయట పెడతాను? అసలు ఎందుకు బయట పెట్టాలి? మీరు ఎప్పుడన్నా మీరు రాస్తే బయటపడతారా? మీ ఆధారాలు మీరు బయట పెడతారా? పోలీసులు బయట పెట్టాల్సిన బాధ్యత పోలీసులు, మనకు బయట పెట్టాల్సిన బాధ్యత. వాళ్ళు పెట్టకపోతే వాళ్ళు హెచ్చ కాదు, మామూలుదని చెప్పానండి. అప్పుడు నేను ఏం చేయాలో ఏం చెప్పాలన్నది నేను చెప్తాను. సార్, ఈ సోషల్ మీడియాలో పోస్టులు అయి పెడితే కఠిన చర్యలు ఉంటాయని నేను ఎస్పీ చెప్తున్నారు. అంటే ఈ మతాలను రెచ్చగొట్టే విధంగా కీలక వ్యాఖ్యలు చేయడం అనేది. మతాలను రెచ్చగొట్టడం నిజం చెప్తూ మతాలను రెచ్చగొట్టడం అవుతుంది కదా. కీలక ఇన్సిడెంట్ మీద చెప్తే నేను కానీ నేను లేకపోతే పోలీసులు ఎస్పీ కాదు, అక్కడ శ్రీరాజులు ఎవరో మిగలరు. నేను సంయమనం పాటించాలి, అందరినీ కంట్రోల్ చేయకపోతే నిన్నే ఉంటాను. నెక్స్ట్ ఫర్దర్ గా ఫాలో అవుతుంది. ఒకవేళ పోలీసులు టైం పడుతుంది అంటున్నారు, పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి టైం పడుతుంది అంటున్నారు, సీసీ ఫుటేజ్ లో ఉన్న కారణం పట్టుకోవడానికి టైం పడుతుంది అంటారు. అంటే మీరు పోరాటం తరపున మీరు ఎలా ఉంటుంది? నేను 29th మీటింగ్ పెట్టుకున్నాను. 29th నాకు రిపోర్ట్ ఇస్తాను, ప్రాథమిక హత్య ఎందుకు ఇస్తాను ఎస్పీ గారు. పైగా
నేను పోలీసులతో మాట్లాడుతుంటేనే ఒక ఆఫీసరు దీని తర్వాత ఒక 30 సెకండ్లు ఖచ్చితంగా 30 సెకండ్లు ముందు ఏం జరిగింది అంటే అన్నీ మీకు ఇచ్చేది ఎలాగంటే మాకు ఇన్వెస్టిగేషన్లో మాకు ఉపయోగపడతాయి కదా మీకు ముందే అలాగ అన్నీ ఇచ్చేయమంటారు అంటే దాన్ని బట్టి వాళ్ళ దగ్గర ఉందేమో బట్టి ఇది అంత పోలీసులకి తెలుసు అనేసి నా ఉద్దేశం. ఇంకా పోయింది వేరే బట్టి కూటమి ప్రభుత్వం మీద నమ్మకం అన్నది ఎవరికి లేదు కాబట్టి నిన్న అశేష జనం తరలొచ్చారు రాష్ట్రం. కాబట్టి ఇది హత్య ప్రకారం ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ప్రవీణ్ గారు ఇప్పుడు క్రిస్టియన్లో ఉంటాయి కదా సార్, క్యాథలిక్ ప్రొటెస్టెంట్ ఉంటాయి కదా సార్, అందులో ఏం సార్ ఏమవుతుంది అంటే క్యాథలిక్స్ అన్నవాడు బయటకు రారండి, వాళ్ళు చర్చెస్లోనే చేస్తారు. మత ప్రచారకులు అన్నీ కూడా ప్రొటెస్టెంట్సే ఉంటారు. కాబట్టి ప్రొటెస్టెంట్సే ఇప్పుడు జరుగుతున్న సభలు ఏమైనా ఉన్నాయో మత ప్రచార సభలు అన్నీ కూడా ప్రొటెస్టెంటే జరుగుతాయి. ఇంత థ్రెట్ ఉంది, ఇతను హైదరాబాద్ నుంచి బైక్ వేసుకురావాల్సిన అవసరం ఏంటంటే ఈ హై సెక్యూరిటీ జోన్లో ఉండాల్సిన వ్యక్తి బైక్ వేసుకుని ఎందుకు వచ్చాడని తెలుసు. అతనికి అలవాటు అండి, పైగా అతనికి రాజమండ్రిలో ఇల్లు ఉందండి. రాజమండ్రిలో ఇల్లు ఉందండి, ఎక్కడో తెలియదు కానీ అతనే చెప్పాడు. వీడియో చూశాను నేను. అతను చనిపోయినంత వరకు అతన్ని నేను పెద్దగా ఎవరో నాకు తెలియదు, అతని పేరు కూడా నేను ఎప్పుడు తెలియలేదు. తర్వాత అతను వీడియోలు చూశాను. చనిపోయిన తర్వాత సహజంగా కుతూహలంగా ఏం మాట్లాడుతున్నాడంటే అతను జ్ఞాని, చాలా ఇంటలెక్చువల్. అసలు బైబిల్ గురించి కానీ లేకపోతే హిస్టరీ గురించి కానీ బ్రిటిష్ హయాంలో హిందూ చట్టాలని అంటే హిందూ చట్టాలు అంటే మనకి మనోధర్మశాస్త్రం ఉండేది కదా మన రాజ్యాంగం. దాంట్లో స్త్రీ హత్య కాడించి బ్రాహ్మణులు పెళ్లి చేసుకుంటే దళితులు బ్రాహ్మణుల పక్కన వారం రోజులు పడుకోవడం అన్న యాక్ట్ నుంచి కూడా ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళు విముక్తి కలిగించారన్నది ఆయన డేట్స్తో సహా చెప్తున్నాడు. ఏ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, అబాలిషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, వీళ్ళు ప్రభుత్వం భూములు కొనుక్కోకూడదు అన్న యాక్ట్ ఎప్పుడు వచ్చింది, దళితులు భూములు కొనుక్కోకూడదు, ఆ భూములు ఉండకూడదు, ఇవన్నీ కూడా ఆయన చాలా కూలంకుషంగా చెప్తున్నాడు. అబాలిషన్ చేసిన హిందూ యాక్ట్ అండి. అందుకనే బ్రిటిషర్స్ ఇండియా వచ్చారు, ఇవన్నీ యాక్ట్లన్నీ మార్చి మళ్ళీ చెప్పారు అని చెప్పేసి ఆ యాక్ట్లన్నీ మనకి సతీసాగమనం అన్ని యాక్ట్లన్నీ కూడా బ్రిటిష్ టైంలోనే కదా రద్దునే. మొగుడు జరిగిపోతే వారిని కాల్చి పెట్టింది. ఇవన్నీ కూడా ఆయన వాళ్ళు బ్రిటిషులు నిషేధించిన యాక్ట్. అవన్నీ చాలా సాధారణంగా విపరీకరించి కూడా. అలాగే ముస్లిమ్స్ విషయంలో కూడా ఆయన అది నేను పెద్దగా చూడలేదుగా దాన్ని కూడా ఆయన విమర్శించిన దాఖలా ఉన్నాయి. ఇప్పుడు మీరు అంటారు జాగ్రత్తగా ఉండాలి కదా. నా టైర్లు నాకు లాస్ట్ 5 years బ్యాక్ నా కార్ బోల్ట్ తిప్పేసింది. నాకు ఏదన్నా ఇదైతే నేను ఎక్కడన్నా ఆ బోల్ట్లో ఇరిగిపోయి యాక్సిడెంట్ అయితే అయిపోవాలి. దాని మీద హైకోర్టుకి వెళ్ళాను. హైకోర్టు ఆర్డర్ చేసింది ఎంక్వైరీ చేయండి. పోలీసులు ఎంక్వైరీ చేశారా, నాకు రక్షణ కల్పించారా? అన్నీ మామూలే, మనం చెప్తాం. పోలీసులు ఎంత పెద్ద అయ్యే వరకు యాక్షన్ ఏం తీసుకోరు. అలాగని చెప్పి మన కార్యక్రమాలు మానేసుకుంటామా? అతనికి బుల్లెట్ మీద రావడం ఇది మొదటిసారి కాదు, చాలాసార్లు స్వార్థలు బుల్లెట్ మీద వెళ్తూ ఉంటాడు. మరి నేను నా దురదృష్టం మరి అతన్ని అది కాసి అతని సంగతి తెలిసి ప్లాన్గా మాట్లాడేసి. అంటే ఎందుకు ఎలక్ట్ అవ్వదంటారు సార్? అంటే జనాల్లో పోస్ట్ పెట్టినప్పుడు 2 నెలలు అయిపోతుంది కదా, కనీసం పోలీసులను ఆశ్రయించలేదంటారా? పోలీసులకి చెప్తామండి, పోలీసులకి సోషల్ మీడియాలో వచ్చిన వాటికి ప్రతి వాళ్ళు ఎలా చెప్పేస్తారు? గవర్నమెంట్ ప్రతిదానికి బాధ్యత తీసుకుంటారా? మొన్న ఎవరు రాజాసింగ్ నాకు థ్రెట్ ఉందన్నాడు, నువ్వు బయటకు వెళ్ళగా నీకు 5 గన్మ్యాన్లు ఇచ్చాము, నువ్వు బుల్లెట్ ప్రూఫ్ బాగున్నది, బుల్లెట్ ప్రూఫ్ నువ్వు ఎక్కడ కొనుక్కుంటాడు? కొన్ని ఉంటాయి. పైన మీ అనుమానం ఏంటంటే ఎవరో అనుమానం ఏంటంటే హత్య నేను చెప్తుంటే మీరు అనుమానం
దేశంలో 53% ఉన్న బీసీ ఓబీసీల సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదని, వారికి బడ్జెట్ కేటాయింపులు కూడా అరకొరగానే ఉంటుందని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ విమర్శించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 52% ఉన్న ఓబీసీలకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. మండల కమిషన్ సిఫార్సుల్లో 27% రిజర్వేషన్ అమలు తప్ప ఇంకా పెండింగ్ లో ఉన్న 27% సిఫార్సులను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. జీడీపీ వృద్ధి రేటులో ఓబీసీలు గణనీయమైన పాత్ర పోషిస్తున్నారని, వారికి 75,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టాలని కోరారు. బీసీలు కూటమి ప్రభుత్వానికి వెన్నెముకగా ఉన్నందున వారి సంక్షేమానికి పథకాలని అమలు చేయాలని కోరారు. అనంతరం తణుకు సత్యవరప్రసాద్, కణితి మల్లేశ్వరి, వెంకటరామకృష్ణ, శిరీష, మురపాక పద్మ, గుంటముకల శ్రీనివాసులను వివిధ పదవుల్లో నియమిస్తూ నియామకాల ఉత్తర్వులు అందజేశారు. దగ్గరికి వేసుకోండి సార్. అందరూ మాట్లాడండి. అదే సార్. అక్కడే నీకు అనుకూలంగా ఉంటే సరిపోతుంది. మా బాగా కానీ ఓకే నెక్స్ట్. దానికి అనుమానం అయితే ఓకే ఆవిడ కూడా ఇచ్చేయండి. ఇలా ఎలా చూడండి ఇప్పుడు ఇలాగ ఎలా ఉన్నాం, ఎలా చూడండి. అందరూ పట్టుకొని పట్టుకోండి. ఎలా చూడండి. సంక్షేమ సంఘాన్ని నియోజకవర్గ స్థాయిలో, గ్రామ స్థాయిలో బలోపేతం చేసే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా తణుకు సత్యవరప్రసాద్ గారిని నియమించడం జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా కణితి మల్లేశ్వరి గారిని, అదేవిధంగా పట్టణ మహిళా అధ్యక్షురాలుగా శ్రీమతి వెంకటరామ లక్ష్మి గారిని, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా శిరీష గారిని, అదేవిధంగా రాష్ట్ర ఓబీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా శ్రీమతి ముడపాక పద్మ గారిని నియమిస్తూ
ఈ రోజు నుంచి వారు బీసీ వర్గాల యొక్క హక్కుల సాధన కోసం ప్రయత్నం చేయాలని, ఈ వర్గాల యొక్క అభివృద్ధి కోసం అంకిత భావంతో కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా 52% జనాభా కలిగి ఉన్నటువంటి ఓబీసీల యొక్క సమగ్రమైన మౌలికమైనటువంటి అభివృద్ధికి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరింత చిత్తశుద్ధితో కృషి చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ దేశంలో 52% జనాభా ఉన్నటువంటి ఓబీసీల అభివృద్ధికి కనీసం ఒక మంత్రిత్వ శాఖ కూడా లేకపోవడం అత్యంత బాధాకరమైనటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తెరగాలని ఈ సందర్భంగా తెలియజేస్తాము. గతంలో మండల్ కమిషన్ చేసినటువంటి సిఫార్సుల్లో కేవలం 2 సిఫార్సులు మాత్రమే అమలు జరగడం జరిగింది. ఓబీసీలకి 27% రిజర్వేషన్లు అమలు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం మరి ఈరోజు 38 సిఫార్సుల్ని అమలు చేయకుండా గత 4 దశాబ్దాలుగా ఓబీసీ వర్గాలని ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అణచివేస్తా ఉన్నాయి. మరి ఈరోజు బీసీ బిడ్డగా, ఓబీసీ వర్గాల బిడ్డగా చెప్పుకుంటున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీ మీద ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. ఈ సమాజంలో ఓబీసీ వర్గాల యొక్క సమగ్రమైనటువంటి అభివృద్ధి, పేదరికం లేనటువంటి సమాజాన్ని ఈరోజు చూడాలంటే ఈ దేశంలో ఓబీసీలు అభివృద్ధి చెందకుండా భారతదేశం అభివృద్ధి చెందదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఈరోజు భారతదేశం జీడిపి వృద్ధి రేటులో బీసీల యొక్క గణనీయమైనటువంటి పాత్ర ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఈ దేశం యొక్క అభివృద్ధి కేవలం బలహీన వర్గాల మీద మెజారిటీ ప్రజలుగా ఉన్నటువంటి 52% జనాభాగా ఉన్నటువంటి ఓబీసీలు ఈరోజు జీడిపి వృద్ధి రేటులో గణనీయమైనటువంటి పాత్ర పోషించినప్పటికీ, అదేవిధంగా వివిధ పన్నుల రూపంలో, వివిధ సేవా పన్నుల రూపంలో బీసీ వర్గాల నుంచి, ఓబీసీ వర్గాల నుంచి మరి 50% పైగా పన్నుల్ని చెల్లిస్తున్నటువంటి ఓబీసీ వర్గాలకి మరి కేవలం చాక్లెట్లు కొనుక్కోవడానికి కూడా లేనటువంటి బడ్జెట్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు 52% జనాభా ఉన్నటువంటి ఓబీసీ వర్గాలకి కనీసం ఈరోజు 75,000 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా జాతీయ ఓబీసీ స్కాలర్షిప్ పథకం ఏదైతే ఉందో దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలి. కేవలం ఎస్సీ ఎస్టీ వర్గాల విద్యార్థులకే కాకుండా ఈరోజు ఓబీసీ వర్గాలకు విద్యార్థులు కూడా విదేశీ విద్యని అమలు చేయాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మా మనిషిని మేము భావిస్తా ఉన్నాం. కానీ ఈ దేశంలో మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ కూడా చట్టసభలో ఓబీసీ వర్గాలకు రిజర్వేషన్ లేవు. ఈరోజు ఓబీసీ వర్గాల నుంచి పార్లమెంట్లో కానీ అటు రాజ్యసభలో కానీ ఈరోజు ప్రశ్నించేటువంటి అవకాశాలు కూడా ఈరోజు రాజకీయ పార్టీలు కల్పిస్తున్నటువంటి పరిస్థితులు కూడా లేవనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకనే ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా 2 ప్రధానమైనటువంటి డిమాండ్లు: 38 మండల కమిషన్ సిఫార్సులు అమలు చేయాలి. అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఓబీసీ వర్గాలకు కేంద్రంలో ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసేటువంటి బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి సంకీర్ణ ప్రభుత్వం బీసీ వర్గాల యొక్క ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి సంకీర్ణ ప్రభుత్వం ఈరోజు బీసీ వర్గాల యొక్క లెక్కల్ని బహిర్గతం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే స్థానిక సంస్థలకు 44% రిజర్వేషన్లు అసెంబ్లీలో ఆమోదించి చట్టబద్ధత కల్పించేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారో ఆ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా ఉన్నటువంటి బీసీల యొక్క అభివృద్ధి కోసం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం, అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఆనాడు ఎన్టీ రామారావు గారు అవలంబించినటువంటి 44% రిజర్వేషన్ల ఆకాంక్ష ఏదైతే ఉందో ఆ ఆకాంక్షని అమలు చేయడం కోసం మరి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక సంస్థలో 44% రిజర్వేషన్ బిల్లుని ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. దానికి ఏదైతే సాంకేతిక పరంగా అడ్డంకుగా ఉన్నటువంటి బీసీ వర్గాల యొక్క జనాభా లెక్కలు
గతంలో ఉన్నటువంటి శాంపిల్ సర్వే కానీ 2014లో ఉన్నటువంటి ఏదైతే పల్స్ సర్వే కానీ అదేవిధంగా గత ప్రభుత్వం నిర్వహించినటువంటి జనాభా లెక్కలు కానీ వీటన్నిటి మీద ఒక సమగ్రమైనటువంటి మరి రూపకల్పన చేసి బీసీ వర్గాల యొక్క అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు NBCFDC రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ NBCFDC రుణాల మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 250 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దానితో పాటు ఈరోజు గత ప్రభుత్వం ఏదైతే అమలు చేయనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఏదైతే విదేశ విద్య పథకానికి మరి గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ వర్గాలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేసినటువంటి పరిస్థితి. బీసీ వర్గాలకి విదేశ విద్యకి మరి విద్యార్థులు చదువుకోవడానికి మరి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం. రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ మరియు సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్ ఆదేశాల ప్రకారం రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి జూనియర్ డాక్టర్ సూసైడ్ కేసులో ముద్దాయి అయినటువంటి దుపాడ మాధవరావు దీపక్ సన్నాఫ్ ఆనందరావును గురువారం ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ సిఐ షేక్ బాజీలాల ఆధ్వర్యంలో ఎస్ఐ శివప్రసాద్, కానిస్టేబుల్స్ ఈశ్వరరావు, శివప్రసాద్లచే ప్రత్యేక నిఘా పెట్టగా గురువారం ముద్దాయి ఇంటి వద్ద విద్యానగర్ వద్ద సదరు ముద్దాయిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పోలీసు వారి ప్రాథమిక సాక్ష్యాధారాల ప్రకారం మరియు ఇప్పటి వరకు ఉన్న ఎవిడెన్స్ ప్రకారం ఈ కేసులో ముద్దాయి అయిన దువ్వాడ మాధవరావు దీపక్ను అతని ఇంటి వద్ద సిఐ బాజీలాల అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి తదుపరి విచారణ నిమిత్తం రిమాండ్కు తరలించారు. సదరు కేసులలో ముద్దాయిని అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన ప్రకాష్ నగర పోలీస్ స్టేషన్ సిఐ షేక్ బాజీలాల్, ఎస్ఐ శివప్రసాద్, కానిస్టేబుల్స్ శివప్రసాద్, ఈశ్వరరావులను అభినందిస్తూ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ప్రత్యేకంగా అభినందించి రివార్డు ప్రకటించారు. 9 months నుంచి ఫాదర్ కంప్లైనెంట్ మేరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశామండి. ఓకేనండి. ప్రకారం ఆ అమ్మాయి ఇంజెక్ట్ చేసుకుంది. ఆ అమ్మాయి కూడా ఫార్మాలిస్టే కాబట్టి, బట్ ఇంకెవరైనా చేశారన్నది కెమెరా. మేడం ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో ఈ ఆత్మహత్య ప్రయత్నం ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనము సెక్షన్స్ 75, 78, 115 క్లాస్ 2, 64, 108 రెడ్ విత్ 56 BNS ఈ సెక్షన్స్ కింద మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో దానికి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు అదే హాస్పిటల్లో వర్క్ చేస్తున్న ఏజిఎంగా వర్క్ చేస్తున్న దీపక్ అనే వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో మనము ఈ కేసు వివరాల్లోకి వెళ్తే, నాగాంజలి అనే అమ్మాయి ఏలూరు జిల్లాలో జిలుగుమిల్లి మండలంకి చెందిన అమ్మాయి. ఇక్కడ మనకి వికాస్ ఫార్మా కాలేజ్లో ఫార్మడీ ఫైనల్ ఇయర్ చదువుతూ గత 9 నెలలుగా కిమ్స్ హాస్పిటల్లో ఫార్మాలజిస్ట్గా ఆమె వర్క్ చేస్తూ ఉంది ట్రైనింగ్లో భాగంగా. సో అదే వర్క్ చేస్తున్నప్పుడు తనకి అదే హాస్పిటల్లో ఏజిఎంగా వర్క్ చేస్తున్న దీపక్ అనే వ్యక్తి పరిచయం అవ్వడం జరిగింది. సో పరిచయంతో పాటు వాళ్ళిద్దరికీ రిలేషన్ ఏర్పడింది. సో వాళ్ళ ఫాదర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు అమ్మాయి తన ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పిందంటే, ఈ దీపక్ అనే వ్యక్తి తనని లైంగికంగా వేధిస్తున్నట్లు అండ్ శారీరకంగా వాడుకొని ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని అందరికీ చెప్పినందువలన తను ఎప్పటి నుంచో బాధపడుతున్నట్టు గత కొన్ని రోజుల క్రితం కూడా వాళ్ళ ఇంట్లో చెప్పింది. సో అండ్ దానిలో భాగంగా ఈ అమ్మాయి 23rd ఒక నోట్ రాసి పెట్టి ఒక ఇంజెక్షన్ తీసుకొని సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. సో అటెంప్ట్ చేసిన వెంటనే ఆమెకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అండ్ ప్రస్తుతానికి ట్రీట్మెంట్ పొందుతూ ఉందండి. సో మనకి దొరికిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ చేసి ఆ దీపక్ అనే వ్యక్తిని ఈరోజు మార్నింగ్ ప్రకాష్ నగర్ ఇన్స్పెక్టర్ గారు, బాజీలాల్ గారు అండ్ వాళ్ళ టీము ఆయన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్కి తరలించడం జరుగుతుంది. తర్వాత ఈ రిమాండ్కి తరలించిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీకి ఫైల్ చేసుకొని ఇంకా ఈ కేసులో ఇంకా ఇతర ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నా మనం గ్యాదర్ చేసి అండ్ మరింత లోతుగా ఇన్వెస్టిగేషన్ మనము కండక్ట్ చేసి ఇంకేదన్నా ఎవిడెన్సెస్ ఉన్నా ఖచ్చితంగా గ్యాదర్ చేస్తాము. అండ్ ఈ కేసుని
ఇంతటితో స్టాప్ చేయకుండా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేసి స్పీడీ ట్రయల్ కి పెడతాము. అండ్ ఎస్పీ గారు కూడా దీన్ని పర్సనల్గా మానిటర్ చేస్తున్నారు. ఈ అమ్మాయి విషయంలో కూడా జరిగింది. నిజంగా ఎవరైనా వ్యక్తులు ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నా ఏమైనా చేస్తున్నా దయచేసి మీ తల్లిదండ్రుల దృష్టికి తీసుకొని వెళ్ళండి అండ్ మా పోలీస్ దృష్టికి కూడా తీసుకొని రావాలని మనం తెలియజేస్తూనే ఉన్నాం. ఇటీవల గవర్నమెంట్ మనకి శక్తి యాప్ అని విడుదల చేశారు. శక్తి టీమ్స్ కూడా ప్రతి స్టేషన్ ప్రతి జోన్ అండ్ జిల్లా లెవెల్లో కూడా టీమ్స్ అనేవి తిరుగుతూ ఉన్నాయి. సో ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా మీరు చెప్పుకోలేని స్థితిలో ఉంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో కంప్లైంట్ రేజ్ చేసినా పర్వాలేదు, లేదంటే మీరు 112కి కాల్ చేసినా మా వాళ్ళు వచ్చి వెంటనే దాన్ని ఏ కంప్లైంట్ ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మనం ఖచ్చితంగా అడ్రస్ చేస్తాం. అంతే తప్ప దయచేసి అమ్మాయిలు ఎవరు కూడా ఈ రకంగా మనసులో బాధ పెట్టి వాళ్ళకి వాళ్ళే సెన్సిటివ్గా కుమిలిపోయి ఏదన్నా బయటికి చెప్తే ఎవరైనా ఏమైనా అంటారేమో. సో తప్పులు అనేవి అందరూ చేస్తారు, తప్పు చేయడం చాలా సహజము, తెలిసి చేయొచ్చు, తెలియక చేయకపోయినా. ఇప్పుడు చివరిలో చెయ్యి దాటిపోయింది అన్న పరిస్థితిలో కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా మేము వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేస్తాము అండ్ చర్యలు కూడా తీసుకుంటామండి. అంతే తప్ప ఇటువంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్కి కూడా ఎవరు వెళ్ళకూడదని రిక్వెస్ట్ చేస్తాము. రాజమహేంద్రవరం మహిళలకు యువతులకు ఎలాంటి కష్టం వచ్చినా అన్నయ్యలా అండగా ఉంటానని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే యాదిరెడ్డి శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. ఎవరి వల్లనో కష్టం వచ్చిందని మానసిక క్షోభ కలిగిందని ఆత్మహత్యలకు అఘాయిత్యాలకు పాల్పడి తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను దుఃఖంలో ముంచవద్దని ఆయన కోరారు. మీకు ఎలాంటి కష్టం వచ్చినా మీ అన్నయ్య యాదిరెడ్డి శ్రీనివాస్ ఉన్నాడని మర్చిపోద్దని ఆయన భరోసా ఇచ్చారు. తొందరపడే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని తాను వారికి తగు న్యాయం చేయడానికి కృషి చేస్తానని గురువారం ప్రజలకు సందేశం ఇచ్చారు. నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేస్తున్న ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యయత్నం చేయడానికి కారకుడైన డాక్టర్ దీపక్ ను ఈ రోజు పోలీసులు అరెస్టు చేశారని ఆయన చెప్పారు. అంజలి చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్ద వైసీపీ నాయకులు అటుగా వెళ్లే విద్యార్థులతో ఆందోళన చేయించడం సరికాదని ఆయన హితవు పలికారు. దానివల్ల ఆసుపత్రికి వచ్చేవారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని, వైద్య సేవలకు ఆటంకాలు కలిగాయని పేర్కొన్నారు. నిరసనలు చేయవచ్చు, కానీ దానికి ఒక పద్ధతి ఉంటుందని, అది స్థానిక వైసీపీ నాయకులు తెలుసుకోకపోతే ఎలా అని ఎమ్మెల్యే యాదిరెడ్డి శ్రీనివాస్ నిలదీశారు. ఇది కూటమి ప్రభుత్వం, తప్పు చేసే వారిని ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, మహిళల పట్ల తప్పుగా ప్రవర్తించే వారిని వదిలిపెట్టేది లేదని, కఠినంగా శిక్షిస్తామని ఎమ్మెల్యే యాదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఏదైతే సోదరిమణి అంజలి ఆవిడ బుల్లేని హాస్పిటల్లోనే ప్రాణాలతోటి పోరాడుతూ ఉన్నారో, ఆవిడ ఆ పరిస్థితికి కారణమైన డాక్టర్ దీపక్ ఎవరైతే పరారిలో ఉన్నారో, నేను ఆ రోజు వాళ్ళని కలిసినప్పుడు హామీ ఇచ్చున్నాను. ఇది కూటమి ప్రభుత్వం, తప్పు చేసిన వారు ఎవరిని కూడా ఉపేక్షించబోము, కఠినమైన చర్యలు ఉంటాయి. అలాగే వారు ఎక్కడ దాక్కున్నా తప్పకుండా వారందరినీ పట్టుకొని వారిని శిక్షించే బాధ్యత నేను తీసుకుంటానని, అలాగే నాతో పాటు పోలీసు యంత్రాంగం కూడా అదే విధంగా పనిచేస్తుందని ఆ రోజు ఆ కుటుంబానికి నేను హామీ ఇచ్చి వచ్చున్నాను. ఈరోజు ఉదయం 7 గంటకి డాక్టర్ దీపక్ని పోలీసు వారు రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ స్టేషన్ ఆఫీసర్ పట్టుకోవడం, అతన్ని ఇప్పుడు అరెస్ట్ చూపించడం కూడా జరుగుతూ ఉంది. నేను ఆ రోజు చెప్పున్నాను ఒకటే, ఏంటంటే ఆ కుటుంబం బాధలో ఉంది. ఒకటి సోదరిమణి ఆవేశంతో, ఆ రోజు బాధతోటి, ఆ అవమానంతో ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు. కుటుంబానికి భరోసా కల్పించాను. మేనేజ్మెంట్ వారు ఏదైతే ఉన్నారో ఆ డాక్టర్ పైన చర్యలు తీసుకోవాలన్నారు. మేనేజ్మెంట్ తరపు నుంచి ఆ హాస్పిటల్ నుంచి ఆయన సస్పెండ్ కూడా చేయించడం జరిగింది. ఇది ఒక బాధ్యత కలిగిన వ్యక్తి చేసే కార్యక్రమం. కానీ అటు పక్కన వైసీపీ వారు వచ్చి పిల్లలు వెళ్తున్న వారిని ఆపి వారితోటి అక్కడ ధర్నా చేయించి అక్కడ ఆ హాస్పిటల్కి వస్తున్న పేషెంట్స్ని ఇబ్బంది కలిగించారు. అక్కడికి హాస్పిటల్కి వస్తున్న 108 అంబులెన్స్ని ఇబ్బంది కలిగించారు. ఆ హాస్పిటల్కి ఆక్సిజన్ సిలిండర్స్ ఏదైతే సప్లై వెళ్తా ఉందో, షార్టేజ్ ఏదైతే ఆక్సిజన్ కలుగుతూ ఉందో వాటికి కూడా ఇబ్బంది కలిగించేటట్టు కార్యక్రమం చేశారు. తప్పు లేదు, మన తాలూకు ఆవేదన వ్యక్తం చేయొచ్చు, కానీ వ్యక్తం చేసే విధానం ఉంటుంది. నేను ఆ రోజు చెప్తా ఉన్నాను, ఈ రోజు చెప్తా ఉన్నాను. ఎవరికైనా సరే ఏదైనా ఇబ్బంది ఉండి మీ ఆవేదన వ్యక్తం చేయాలనుకుంటే చేసే విధానం ఉంటుంది. ఆ విధానంతో సమస్యకి పరిష్కారం రావాలి. మేము పరిష్కారం తీసుకొస్తామన్నాం. 2 రోజుల్లో కారణమైన వాడిని అరెస్ట్ చేసాం. చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాలి అతని మీద చర్యలు కూడా తీసుకుంటాం. ఒక శాసనసభ్యుడిగా నేను హామీ ఇచ్చున్నాను, హామీని నెరవేర్చుకున్నాను. అలాగే నేను చెప్తా ఉన్నాను, ఇది కూటమి ప్రభుత్వం. నేను మరలా చెప్తా ఉన్నాను,
రాజమహేంద్రవరం సిటీలో మీ భద్రత మా బాధ్యతతో అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా చెప్పాను, మహిళల రక్షణకి ఈ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది. ఈ అల్లరమూకలు కానీ ఇంకెవరైనా సరే మహిళల జోలికి వెళ్ళినా, వాళ్ళని ఇబ్బంది పెట్టినా, ఈ విధమైన ఏదైనా చేసినా చర్యలు చాలా కఠినంగా ఉంటాయని నేను మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నాను. ఈరోజు కట్టుబడి ఉన్నాను, ఆచరణలో కూడా చేసి చూపించాను. చివరిగా ఒక్కటే, నీ 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రాజమహేంద్రవరం ఎవరైనా సరే మీరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు, ఒక అవమానం కానీ బాధ కానీ ఇంకేదైనా కానివ్వండి, ఒక ఎవరైనా వ్యవస్థ మీద ఎవరైనా సరే దాడి చేసినా మీరు ఆ సెన్సిటివ్నెస్తో, ఆ డిప్రెషన్తో ఈ యొక్క సూసైడ్ అటెంప్ట్ లాంటి ఏది చేయకుండా, మీకు మీ అన్నయ్య ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నవాడు ఉన్నాడు అన్నది గుర్తించుకొని తప్పకుండా నన్ను అప్రోచ్ కండి. నా వరకు నేను చేయవలసిన న్యాయం తప్పకుండా చేస్తాను. మనం చేసే చిన్నపాటి తప్పు వలన ఈరోజు నేను చూస్తూ ఉన్నాను, చాలా పెద్ద అయిన ఆ పాప తల్లిదండ్రులు వాళ్ళ బాధ చూస్తూ ఉంటే వాళ్ళ మాటల్లో వర్ణించలేము. ఇలాంటి దుఃఖం మరి ఏ కుటుంబానికి కూడా రాకూడదు. కాబట్టి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు తప్పకుండా సంప్రదించండి. నా వంతు సహకారం నేను చేస్తానని కూడా మీకు హామీ ఇస్తూ, సోదరిమణి అంజలి కూడా త్వరగా రికవర్ అవ్వాలని, ఆవిడ ఆ గండ నుంచి బయటపడాలని కూడా ఆ దేవుని ప్రార్థిస్తా ఉన్నాను. నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫార్మసిస్ట్ నాగాంజలి ఆత్మహత్యాయత్నానికి కారణమైన డాక్టర్ దీపక్ అరెస్ట్. ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ నూతన పదవులకు నియామక పత్రాలు. పాస్టర్ ప్రవీణ్ పగడాలది ఖచ్చితంగా హత్యే, తేల్చి చెప్పిన మాజీ ఎంపీ హర్ష కుమార్. ఇవి ఇప్పుడు అప్డేట్స్. కీప్ వాచింగ్ ABC న్యూస్.